మనందరినీ అవమానాల పాలు చేసి కుటుంబ పరువు తీసింది. తను నాకు శత్రువే. చచ్చిపోయిందనుకున్నది తిరిగొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తను చచ్చిపోయినా బాగుండేది. సార్, నిన్న అమ్మగారు అందరి మీద చాలా కోపంగా ఉన్నారు కదా. అమ్మగారు కోపం తగ్గాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసినా రివర్స్ అవుతుంది తప్ప మనం ఏం చేయలేం. పెద్దమ్మ సంగతి పెదనాన్న చూసుకుంటారులే. బా బా ఏంటా గావు కేకలు? మేము ఇక్కడే ఉన్నాం కదా, దుబాయ్ లో ఉన్నావా? అది కదా బా, ఇందులో కేకలాంటి న్యూస్ అడితే పట్టుకొచ్చాను. విమెన్ బాక్సింగ్ కాంపిటీషన్స్ బిట్వీన్ 5 states. సార్ మీరు ఇంగ్లీష్ లో చదువుకుంటూ పోతే నాకు అర్థం కాదు. ఏంటో చెప్పండి సార్. 5 రాష్ట్రాల మధ్య విమెన్ బాక్సింగ్ పోటీలు జరగబోతున్నాయట. ఫిజికల్ గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కాంపిటీషన్ కూడా స్టేజెస్ వారీగా జరుగుతుంది. ప్రతి స్టేట్ నుంచి 2 సెలెక్ట్ చేసి 3 ఫేజెస్ లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తారట. ఫైనల్ గా నిలిచిన 2లో ఎవరు గెలిస్తే వాళ్లే ఛాంపియన్. ఓర్ బాబు, సాణతంగా ఉంది కదేంటి? ఊరికే ఇచ్చేస్తారేంటి మరి కప్పు? అన్నయ్య, నువ్వు కంగారు పెట్టకు. సార్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు కదా, నేను గెలిచేస్తాలే. గంగా, దీన్ని నువ్వు లైట్ గా తీసుకోకూడదు. ఇది వరకు పార్టిసిపేట్ చేసిన గేమ్ లా ఉండదు. ఇది చాలా టఫ్ గా ఉంటుంది. ఒక్కరు కాదు, దాదాపు 50 మంది ప్లేయర్స్ తో నువ్వు తలపడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో గేమ్ ఆడతారు. నువ్వెప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత టఫ్ గా ఉంటుంది. నీ స్ట్రాటజీ, స్టామినా రెండు బ్యాలెన్స్ చేస్తూ గెలవాలి. సో ఇది నువ్వనుకున్నంత ఈజీ కాదు. నువ్వు ఈ క్షణం నుంచే మెంటల్ గా, ఫిజికల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. గాట్ ఇట్? అర్థమైంది సార్. నేను గెలవడం కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం నేను కష్టపడతాను సార్. ఆహా, బావ ట్రైనింగ్, చెల్లెలు విన్నింగ్, ఈ రంగాగాడు విజిలింగ్. బాబు రంగా, నువ్వు విజిలింగ్ చేయాలంటే ముందు మీ సెల్లితో డైటింగ్ చేపియాలి. ఆహా, సంగతి నాకు వదిలే బావా. ఇప్పుడు తిన్నంత ఆపించేసి ప్రోటీన్ ఫుడ్ అంతా మన సూపర్ మార్కెట్ నుంచి తెప్పించేసి దగ్గరుండి నన్ను తినిపించేస్తాను. చెల్లెల్ని విన్నింగ్ చేయించేస్తాను. నాడు నీ కళ్ళల్లో ఆనందం చూస్తానంటావు. అంతే. మీరిద్దరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఏ గడ్డి పట్టుకొస్తారో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నమ్మలాగా వదలను. పదండి, నేను వస్తాను. అలాగా నువ్వు రాయేసలే.